హాయ్ అండి, మళ్ళీ నేను కొత్త రెసిపీ తీసుకొని వచ్చేస్తున్నాను. చూడండి, పూర్తిగా వీడియో చూడండి. చాలా బాగుంటుంది వీడియో, సూపర్గా ఉంటుంది. ముందుగా నేను పాలు తీసుకున్నాను. పాలలో పాలు కొద్దిగా మరిగిన తర్వాత 2-3 ఎర్రగడ్డ వేసుకోవాలి. కట్ చేసుకొని నల్ల వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఒక 10-15 నిమిషం ఉడికిన తర్వాత జార్లో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎట్లా అంటే బాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పాడులాగా వచ్చేయాలి అన్నమాట. బాగా నూరాలి, ఇది బాగా మెత్తగా నూరాలి. మెయిన్ ఇంపార్టెంట్ దీనిలో పాడులాగా వచ్చేయాలి అన్నమాట. అసలు ఎర్రగడ్డ ముక్కలు కనపడకూడదు, అంత మంచిగా ఫైన్ పేస్ట్గా మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. దానిలో కొద్దిగా నీళ్ళు వేసినాను. నీళ్ళు వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో గీ వేసుకోవాలి. గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. గీలోనే చేయాలి, ఆయిల్ వద్దు. గీలో చేసుకుంటేనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా చేసి చూడండి. మసాలా చాలా తక్కువ మసాలానే అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. దానిలోనే చికెన్ కొద్దిగా నీళ్ళన్నీ బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మన ఇంట్లో వాడే కడే మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, అట్లే గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి. నేను వేసిన మసాలా చాలా తక్కువ, చూసినారు కదా, చాలా తక్కువ వేసినాను. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసినాను. దీంట్లో చాలా లైట్గా వేసుకోవాలి. మసాలా అనేది వేసుకోకూడదు. పసుపు వద్దు, పసుపు వేస్తే అంత పసుపు కలర్ రంగు వచ్చేస్తుంది అనమాట. పసుపు వేయకూడదు. ఇది ఆ తర్వాత సరిపోయిన ఉప్పు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని, కారం కోసం నేను పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకున్నాను. టమాటా ఒకటే ఒక టమాటా. ఆ టమాటా ఎక్కువ అసలు వేయకూడదు టమాటా, ఎందుకంటే నేను మన మసాలా తినే అలవాటు కదా, అందుకనేసి ఆ టమాటా వేసాను. అసలు టమాటా అవసరం లేదు, దీనికి వేయకూడదు. వైట్ సాస్లో వైట్గానే ఉంటుంది చికెన్. టమాటా వేస్తే కలర్ ఒకటిగా కలర్ చేంజ్ అయిపోతుంది, ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట. అది కూడా టమాటా అన్ని ముక్కలు బాగా మక్కిన తర్వాత నేను పక్కన జార్లో నేను ఇది ఎర్రగడ్డ ముక్కలన్నీ గ్రైండ్ చేసి పెట్టినాం కదా, అది కూడా వేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు అట్లా కలిపిన తర్వాత ఆ తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఒక కప్పు తీసుకున్నాను. ఆ పెరుగు కూడా వేసి బాగా మక్కిన దాకా కొంతసేపు ఉండించి ఆ తర్వాత కావాల్సిన వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలి. బాగా చిక్కగా ఉండాలి, నీళ్ళుగా ఉండకూడదు. నీళ్ళు మాత్రం చూసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇట్లా చిక్కగా ఉండాలన్నమాట. గ్రేవీ వచ్చి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. చాలా వెరైటీ రెసిపీ. మనకు పెద్ద మసాలా ఏం లేదు, సింపుల్గా ఈజీగా అయిపోతుంది, భిన్న అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, ఫాలో చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.